ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఏమైనా గుర్తొస్తుందా? సో ఇప్పుడు మనకి మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు అవన్నీ మనం పెట్టుకుంటాం. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే కనుక అప్పట్లో అవన్నీ లేవు కదా, మరి ఎలా? సో ఇలా అనమాట, పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరాలు ఇస్తూ ఉంటాడనమాట. సో ఇంటింటికి తిరుక్కుంటూ సైకిల్ ఎక్కి చక్కగా సంచి తగిలించుకొని ఆ ఉత్తరాలన్నీ సంచిలో పెట్టుకొని ఎవరికైతే వస్తాయో ఆ అడ్రస్కి తిరుక్కుంటూ ఇలా ఉత్తరాలు ఇస్తూ ఉంటారనమాట. అప్పట్లో ఈ విధంగానే ఉండేది. ఇప్పటి వాళ్ళకైతే, ఇప్పటి తరానికి నెక్స్ట్ జనరేషన్ కూడా అసలు పోస్ట్ మ్యాన్ గురించి అయితే తెలియదు. ఏంటంటే మెయిల్స్ అవన్నీ వస్తాయి. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి టెక్నాలజీ ఇంకా వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇవి మనం అప్పుడప్పుడు మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇదొక రూరల్ హౌస్ లాగా మనకి అప్పటి ఏ విధంగా ఉండేది, ఆరు బయట ఏ విధంగా పిల్లలతో ఆడుకునేవాళ్ళు, ఎలాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా మనకి చూపిస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి గానుగ నూనె. మనకి ఆయిల్ ఎలా తీస్తారు ఏంటి, ఇప్పుడు మిషన్స్ వచ్చేసినాయి కాబట్టి అసలు అప్పట్లో ఆయిల్ ఎలా తీసేవాళ్ళు అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఇక్కడ ఎద్దుకి ఈ విధంగా మనకి జాయిన్ చేసేసి ఈ విధంగా మనకి ఏవైతే ఆయిల్ కావాలో ఆ పప్పులు ఇందులో వేస్తారనమాట. వేసిన తర్వాత ఈ ఎద్దు ఇట్లా చుట్టూతా తిరుగుతూ ఉంటే అవి నలిగిపోయి మనకి ఆయిల్ లాగా ఈ కింద నుంచి వస్తుంది అనమాట ఈ విధంగా. సో అవన్నీ కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది మనకి ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా మనకి చూపిస్తున్నారు. అప్పట్లో చంటి బిడ్డలకి స్నానం ఎలా చేపించేవాళ్ళు, సేమ్ ఈ విధంగానండి. చక్కగా ఒళ్ళంతా నువ్వుల నూనె పట్టించి కాసేపు ఎండలో ఉంచి ఆ తర్వాత నలుగు పట్టించి ఈ విధంగా కాళ్ళు చాపుకొని కాళ్ళ మీద బేబీని పెట్టుకొని సో ఈ విధంగా చక్కగా స్నానం చేయించేవాళ్ళు అనమాట. ఇలా స్నానం చేయించడం వల్ల పిల్లలు ఎముకలు అవన్నీ కూడా బలంగా ఉంటాయి అని చెప్పేసి అనేవాళ్ళు. సో ఈ విధంగానే స్నానం చేయించాలి. అప్పట్లో ఎలా స్నానం చేపిస్తారు అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఏ ఒక్క ఎలిమెంట్ని కూడా వదలలేదండి. ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కళ్ళకు కట్టినట్లు మనకి అప్పుడు ఎలా ఉండేవి ఏది కూడా మిస్ అవ్వకుండా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఒక అమ్మ ఏమో నీళ్లు పోస్తున్నట్లు మనకి ఇక్కడ చూపిస్తే ఇంకో అమ్మ మనకి స్నానం చేపిస్తున్నట్లయితే ఉంది. ఇప్పుడు మనం ఉన్నది ప్లేస్ వచ్చేసి పశువుల సంత అండి. క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి పశువులవి. అండ్ ఇక్కడ అమ్మడాలు కొనుక్కోవడాలు ఎలా జరుగుతుంది అనేది ప్రాసెస్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మనకి ఇప్పుడు ఎడ్లకి కింద గ్రిప్ అనేది పెడతారు కదా కింద కాళ్ళకి. సో ఈ విధంగా ఐరన్వి గ్రిప్ పెడతారు కదా, గ్రిప్ ఎలా పెడుతున్నారు అనేది కూడా మనకి చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఇక్కడ క్రయ విక్రయాలు అంటే పశువుల్ని అమ్మడం కొనడం జరుగుతాయి కాబట్టి ఆ కొనుక్కునే ప్రాసెస్లో దీని ఏజ్ ఎంత, దీనికి ఎంతవరకు వెలకట్టొచ్చు అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఈ విధంగా చెక్ చేస్తారనమాట. దాన్ని నోరు ఓపెన్ చేసి దాని టీత్ని లెక్క పెడతారు, పళ్ళని లెక్క పెట్టి ఇది ఎంత వయసు ఉంది ఏంటి అనేది దాని ప్రకారం చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇది ఎంత ఇవ్వచ్చు, ఎంతవరకు కొనుక్కోవచ్చు అనేది బేరం ఆడతారు. అండ్ ఇవన్నీ కూడా సంతకొచ్చిన ఎడ్లు, రకరకాల ఎడ్లు అనమాట. అంటే గేదెలు, ఆవులు, దున్నపోతులు, ఎద్దులు అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆవుల్లో కూడా డిఫరెంట్ ఆవులు, దేశీయ ఆవులు ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా డిఫరెంట్ ఆవులను పెట్టారు ఇక్కడ. సో ఇది మనకి పశువుల సంత ఏ విధంగా ఉంటుంది అనేది, ఇలా ఉంటుంది అనేది చూపించారనమాట. అటువైపు మనం పశువుల సంత చూసాంగా, ఇటువైపు వచ్చేసి కూరగాయల సంత. ఇదంతా మొత్తం కూడా ఇక్కడ కూరగాయలు అమ్ముతున్న సంత అయితే ఉంది. మొత్తం డిఫరెంట్ కూరగాయలని పెట్టి ఇక్కడ అమ్ముతున్నట్లుగా మనకి డిఫరెంట్ మనుషులను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇప్పటికీ మనకి కూరగాయల సంత అనేది మనకి ఇప్పుడు కనపడుతుందిలేండి అక్కడక్కడ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి అప్పట్లో కూడా ఈ విధంగానే ఉండేదన్నమాట. ఇక్కడ వెన్న అమ్ముతున్నారనమాట. సో అది ప్రాసెస్ ఇక్కడ. అండ్ కూరగాయలు, అన్ని కూరగాయలు కూడా మనకి స్పష్టంగా అది ఏం కూరగాయ అనేది కూడా మనం ఈజీగా చెప్పగలుగుతున్నాం, అంత బాగా అక్కడ పెట్టారు. కాలీఫ్లవర్, సొరకాయ, బీరకాయ. అండ్ ఇవి వచ్చేసి మసాలాలు. అండ్ ఇక్కడ ఉల్లిపాయలు, ఇవేమో పప్పులు. ఆమె చేతుల్లో డబ్బులు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా పెట్టారో. సో డబ్బులు ఇచ్చి పప్పులు తీసుకుంటున్నట్టుగా ఇక్కడ ఒక అమ్మ చేతుల్లో డబ్బులు కూడా పెట్టారు.
అప్పటి జీవన విధానం ఎలా ఉండేది, అప్పుడు మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ కట్టుబొట్టు ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. అంటే ఏదో మనకి ఏదో రూపాలని చెక్కేసేసి పెట్టేశామంటే అట్లా కాకుండా సేమ్ నిజమైన రూపాలని, ప్రతిరూపాలని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా, నిజమైన మనుషులై వీళ్ళు, ఇది నిజమైన కూరగాయ అన్నట్టు మనకి అనిపిస్తుంది అనమాట. అంత రియలిస్టిక్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మనకి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇటు చూస్తే మనకి వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ మొత్తం కూడా రైతులు. సో ఏ విధంగా వ్యవసాయం చేస్తారు, ఆ వ్యవసాయానికి సంబంధించి ఏమేమి పశువులు వాడతారు అండ్ ఏవే పనిముట్లు వాడతారు అనేది మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎడ్లను తీసుకొని ఇక్కడ నాగలితో పొలం దున్నుతున్న దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇటు వచ్చేసేసి ఇక్కడ కూడా మనకి పొలం మొత్తం కూడా పొలాన్ని దున్నుతున్నారనమాట. ఇదంతా కూడా అక్కడ అంతా మొత్తం కూడా ఈ చుట్టుపక్కల అంతా కూడా మనకి పొలం దున్నుతున్నాయి. అంటే మనకి వ్యవసాయం ఎలా చేస్తారు అనేది కూడా చూపిస్తున్నారు అనమాట. మనకి పల్లెటూరుకి వెళ్ళి చూస్తేనే మనకి ఆ పొలం అది పంట పొలాల్లో వ్యవసాయం ఎట్లా చేస్తారనేది తెలిసేది. కానీ మనకి ఇప్పుడు పట్టణంలోకి వచ్చిన తర్వాత అవేమి మనకు దృశ్యాలు అయితే కనిపించట్లేదు. ఇక రాను రాను కూడా అవి కనుమరుగైపోతాయి అని అనిపిస్తుంది. సో అవన్నీ కూడా మళ్ళీ నేటి తరానికి, రేపటి తరానికి మనకి చూపించడం కోసమని చెప్పి, సో అప్పుడు ఏ ఎడ్లు వాడేవాళ్ళు, ఎలా వాడేవాళ్ళు, అప్పటి పనిముట్లు ఏ విధంగా ఉండేవి, అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడైతే మనకి ట్రాక్టర్లు అన్ని మిషన్లు వచ్చేసాయి కాబట్టి ఈ పనిముట్లు అన్నీ కూడా కనుమరుగైపోయాయి. ఇప్పుడు రెజ్లింగ్ పోటీల గురించి మీ అందరికీ తెలుసు కదా. సో అప్పట్లో ఆ పోటీలు ఈ విధంగా ఉండేయండి, కుస్తీ పోటీలు. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇద్దరు 2 sides ఇక్కడ కుస్తీ పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అండ్ మీరు పర్టికులర్గా చూడాల్సింది వీళ్ళ హావభావాలు చూడండి. ఇవి జస్ట్ ఏదో బొమ్మల్లాగా వేసేయలేదు. అండ్ పడిపోతున్నప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉంటాయో కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ మూతి బిగించేసేసినట్టు కదా ఇక్కడ పడిపోతున్న ఆయన ఎక్స్ప్రెషన్స్. అండ్ ఇక్కడ మనకి వీళ్ళ శరీర షేప్స్ కూడా మనకి ఏ విధంగా ఇచ్చారు చూడండి. అప్పుడు కుస్తీ పడుతున్న వాళ్ళవి శరీరం ఏ విధంగా ఉంటుంది, బాడీ మొత్తం కూడా అని చెప్పేసి క్లియర్గా మనకి ఎట్లా ఇస్తున్నారు చూడండి. ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా క్లియర్గా రియలిస్టిక్గా ఎంత బాగుంది అండి. అండ్ ఈ కుస్తీ పోటీలు ఆడుతున్నప్పుడు చుట్టూతా కూడా అరుగుల మీద కూర్చొని జనాలందరూ కూడా వీక్షిస్తారనమాట. అండ్ ఈ 2 sides మనుషులు చూసారు కదా, ఈ వీళ్ళు వచ్చేసి మనకి కుస్తీ పోటీల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది పరిశీలిస్తారు వీళ్ళిద్దరూ. ప్రతి ఒక్కరూ కూడా ఎంత విచిత్రంగా, ఎంత ఆశ్చర్యంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా మనకి నిజంగా రియల్గా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తాము ఏంటి అనేది కూడా ఇక్కడ మొత్తం చూపిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరి ఫేస్లో కూడా భలే ఉన్నాయండి ఎక్స్ప్రెషన్స్, ఎంత బాగా చూపిస్తున్నారు చూడండి. జస్ట్ బొమ్మలే అని చెప్పేసి వదిలేయొద్దు మనం. అసలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు ప్రతి దాంట్లోనూ ఒక అర్థం కనిపిస్తుంది మనకి. మొత్తం కూడా ఇక్కడేమో ఒక మనిషి, ఆయనకి నచ్చిన ఆయన ఎవరో గెలుస్తున్నట్టున్నారు, విజిల్ అయితే వేస్తున్నది చూపించారు ఇక్కడ. సో ఇక్కడ ఒక పెద్ద ఆయన చిన్న పిల్లోడిని తీసుకొచ్చి భుజాల మీద కూర్చున్నట్టు, ఇక్కడ ఒక చిన్న పిల్లోడు అరటిపండు తింటున్నట్టు ఎంత బాగా పెట్టారు చూడండి ఇక్కడ. సో అప్పటి మన సంస్కృతి, సంప్రదాయాలు, మన ఆచారాలు, మన పనితీరు ఏ విధంగా ఉండేది, మన అమ్మమ్మల కాలం, వాళ్ళ అమ్మల కాలం ఏ విధంగా ఉండేది, ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసి కంబాల పోటీలు. దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఈ పోటీలు ఎక్కువగా జరుగుతాయి. వరి కోత సమయం టైంలో 2 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ దున్నపోతులకి బాగా శిక్షణ ఇచ్చిన తర్వాత పోటీలోకి దింపుతారనమాట. సో మనం కాంతారా సినిమా చూసాం కదా, కాంతారా సినిమాలో హీరో ఎంట్రీ, సో ఈ విధంగానే మనకి పోటీలోకి వస్తున్న దృశ్యాలు అప్పుడు మనకి సినిమాలో కనిపిస్తాయి కదా, సేమ్ అదే పోటీలు అనమాట. వీటిని కంబాల పోటీలు అంటారు. సో అక్కడ ప్రాంతాల్లో, కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నిర్వహిస్తారనమాట ఇవి. సో ఇది గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా భారీగా ఉంటుందన్నమాట. ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఈ పోటీలు చూడడానికి వచ్చినట్లుగా మనకి ఇక్కడ ఉన్నాయి. మోకాల్లోతు బురదలో ఈ పోటీలు అనేది జరుగుతుంది. అండ్ వీటిని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారనమాట ఈ పోటీల్ని. సో ఎవరు ఎంత తక్కువ టైంలో వస్తారో, రీచ్ అవుతారో అక్కడికి, సో వాళ్ళు ఇందులో గెలిచినట్లు అనమాట. సో ఇది అంటే
ప్రైజ్ మనీ కూడా చాలా భారీగా ఉంటుంది. అండ్ వేరే ఊళ్ళో వాళ్ళు కూడా ఇక్కడ పోటీలకు నిర్వహిస్తారు కాబట్టి మా ఊరి వాళ్ళే గెలవాలి అన్న ప్రెస్టీజియస్గా కూడా తీసుకుంటారనమాట. సో ఇలా ఒకళ్ళు వచ్చిన తర్వాత ఇలా ఎంతమంది పోటీలో ఇక్కడ ఇంకొకరు ఇక్కడ రెడీగా ఉన్నట్లు మనకి ఇక్కడ చూపిస్తున్నాయి కదా. సో ఇదేంటంటే ఒకరి తర్వాత ఒకరు అనమాట. సో ఎవరు ఫాస్ట్గా వెళ్తారో ఈ తాడు పట్టుకొని వీటిని సౌండ్ చేసుకుంటూ దీంతో కొరటాతో కొట్టుకుంటూ వెళ్తారనమాట టాంగతో. సో కొట్టుకుంటే ఎంత ఫాస్ట్గా ఎవరు వెళ్తారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. తక్కువ టైం తీసుకున్న వాళ్ళు గెలిచినట్టు ఇందులో పోటీల్లో. అండ్ ఈ మనిషి అప్పుడు కట్టు బొట్టు ఎలా ఉంటుందో చూడండి. మనకి కాంతార సినిమాలో చూసిన తర్వాత హీరో కూడా ఈ విధంగానే మనకి డ్రెస్సింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి పరిగెడుతున్నప్పుడు ఆ చైను ఇటువైపు వచ్చేసింది కూడా మనకి ఇక్కడ వేశారు. అండ్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి ఎంత క్లియర్గా మనకి ఇక్కడ ఉందో. ఈరోజు మన ప్రయాణంలో మన చిన్ననాటి జ్ఞాపకాలు, పల్లెటూరి వాతావరణం, అప్పటి కాలంలో ఏ విధంగా చేతి వృత్తుల వారు ఉండేవాళ్ళు, పల్లెటూర్లు ఏ విధంగా ఉండే ప్రతి ఒక్కటి కూడా చూసారు కదా. మీ చిన్ననాటి జ్ఞాపకాలను కూడా మీరు నెమరు వేసుకున్నారు, మీకు అన్ని గుర్తొచ్చాయని అనుకుంటున్నాను. సో ఈరోజు మన ప్రయాణం ఎంతో బ్యూటిఫుల్గా సాగిపోయింది కదా. మరో అందమైన ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, బాయ్.